మోదీ ఏమో నేరుగా లోకేష్ను పిలిపించుకొని మాట్లాడి నువ్వు ముఖ్యమంత్రి అయిపోవడానికి నేను పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. ఇది రాజకీయంగా సీట్ల పరంగా వాళ్ళు చేసేదే లేదు, ఇదంతా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవి ఈ ఈక్వేషన్స్ అన్నదే, ఈ 3 ఈక్వేషన్స్, ఒకటి బీజేపీ లోకేష్, బీజేపీ జగన్, పవన్ బీజేపీ, వీటి అన్నింటిలో కూడా కనబడే ఉమ్మడి అంశం ఏంటంటే బీజేపీ పట్ల వ్యతిరేకత లేకపోవడం. అందరూ అనుకూలమే. సో రాజకీయమైన ఛాయిస్ ఏమో వాళ్ళకు ఉంది, కానీ రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో మటుకు బీజేపీ జగన్ను టార్గెట్ చేయలేదు అన్న మెసేజ్ తీసుకోవాలని వైసీపీ వాళ్ళు బలంగా భావిస్తున్నారు. దీనివల్ల దీన్ని టీడీపీ వాళ్ళ పరిస్థితి కొంచెం ఇరకాటంలో ఉంది. వాళ్ళు బీజేపీని ఏమనలేరు. పోనీ నిజమే అన్నట్టుగా మాట్లాడదామంటే జగన్ ఆయనకు ఇంకొంచెం ఊపు వస్తుంది. మొన్న వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులను ఎంపిక చేసుకున్నారు, అది వేరే నిజానికి వేరే టాపిక్ అది. ఆ సమయంలో మాధవ్ అనే ఆయన్ను ఏపీలో, రామచంద్రరావును ఇక్కడ తెలంగాణలో చేశారు. వీళ్ళిద్దరూ కూడా కొంచెం పాతకాలం వాళ్ళు, సాఫ్ట్గా ఉండేవాళ్ళు అని పేరు. కానీ వీళ్ళిద్దరూ కూడా, ముఖ్యంగా మాధవ్ ఏమి ప్రత్యేకించి వైసీపీకి తీవ్ర వ్యతిరేక కాదు. తీవ్ర వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అట్లా ఉన్నారు. పురంధేశ్వరే ఉన్నారు, ఆమె చాలా గట్టిగా టీడీపీతో ఉండి జగన్ వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు ఆమెను కొనసాగిస్తారేమంటే ఆమె కూడా అవ్వలేదు.